కథ పేరు ఆత్మబలం. మన సంఘంలో ఒకప్పుడు ఆడది అంటే బలహీనరాలు అని భావించేవారు. ఒక అమ్మాయి జీవితంలో బలం అనే మాటకి అర్థం నేర్పింది ఆమెకున్న సొంత అనుభవం. ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన అమ్మాయి పేరు సుజాత. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కలలు కన్న అమ్మాయి. ఆమె తండ్రి ఒక చిన్న కూలి పని చేసుకునేవాడు. తల్లి ఇంట్లోనే ఉండి ఒక చిన్న కుట్టు మిషన్ పెట్టుకొని ఏదో కాలక్షేపం చేసేవాళ్ళు. ఇల్లు చిన్నది కానీ ఆశలు మాత్రం చాలా పెద్దగా ఉండేవి వాళ్ళకి. సుజాత చిన్నప్పుడు ఎప్పుడు చెప్పేది, నేను పెద్ద అయ్యాక టీచర్ అవ్వాలి, పిల్లలకు చదువు చెప్పాలి. కానీ పేదరికం, పరిస్థితులు, సామాజిక ఒత్తిళ్ళు ఇవన్నీ ఆ అమ్మాయి కలల్ని నెమ్మదిగా కప్పేశాయి. పేద మధ్యతరగతి కుటుంబాలంటే ఒకప్పుడు అలాగే ఉండేది. ఆడపిల్ల 10th క్లాస్ చదివితే చాలు. మన కథలో సుజాత పరిస్థితి కూడా అంతే. ఆమె తండ్రి 10వ క్లాసు కంప్లీట్ చేయగానే నేను అమ్మాయికి పెళ్లి చేసేస్తా, అమ్మాయి పెళ్ళి అంటే గౌరవం, చదువు అంటే వాళ్ళంత ఖర్చుతో కూడుకున్న పని. సుజాత కూడా ఇంకేం మాట్లాడలేకపోయింది తండ్రి దగ్గర. తల్లికి వ్యతిరేకంగా మాట్లాడదామంటే అమ్మాయికి ధైర్యం లేదు. కొద్ది నెలల్లోనే సుజాత పెళ్ళి అయిపోయింది. ఆమె భర్త రాజేష్ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. మొదట్లో అంతా బాగానే అనిపించింది. కొత్త జీవితం ప్రారంభమైనట్టు అనిపించింది సుజాతకి. మొదట కొన్ని నెలల పాటు రాజేష్ కూడా చాలా ప్రేమగా, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాడు. సుజాత కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ కాలం మారే కొద్దీ మనుషుల స్వభావాలు కూడా మారుతాయి. రాజేష్కు తాగుడు అలవాటు, దానికి సాయం ఆర్థిక సమస్యలు, కోపము ఇలాంటివన్నీ రాజేష్ జీవితంలోకి వచ్చాయి. సుజాత జీవితం చీకట్లోకి వెళ్ళిపోయింది. సుజాత భర్త మాటల్లో ఇప్పుడు ప్రేమ లేదు, అవమానమే ఉంది. నీ పని వంటగదిలో, నీకు తెలివి ఉందనుకుంటున్నావా? ఇలా ప్రతిరోజు ఒక కొత్త గాయం, కొత్త అవమానం. ప్రతి రాత్రి సుజాత ఏడుస్తూ ఉండేది. కానీ బయట ఎవరికి చెప్పుకోలేకపోయేది. ఎందుకంటే ఈ సమాజం మాటలు భయపెట్టేవి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు సాధారణమే. ఆడది ఓర్పుగా ఉండాలి. పరిస్థితులన్నీ ఇలా ఉండగానే సుజాతకి కూతురు పుట్టింది. ఆమె పేరు సుగుణ. సుజాత తన కూతురు కోసం జీవితంలో ఎలాంటి అవమానాలు ఎదురైనా ఏమైనా అన్ని మౌనంగా భరిస్తూ ఉండేది. ఇప్పుడు సుజాత కళ ఒకటే, ఆమె కూతురు పెరిగి పెద్దదై మంచిగా పెద్ద పెద్ద చదువులు చదవాలి, జీవితంలో మంచి స్థానంలో ఆమె నిలదొక్కుకోవాలి. కానీ ఒకరోజు ఆ కళలు కూడా ఉదయలయ్యే పరిస్థితికి వచ్చాయి. ఒకరోజు రాత్రి రాజేష్ పూర్తిగా తాగి వచ్చి సుజాతని తీవ్రంగా కొట్టాడు. సుగుణ తన తల్లి పక్కన ఉండగానే తండ్రి వచ్చి తన తల్లిని తీవ్రంగా కొట్టడంతో తను విపరీతంగా బాధపడింది, ఏడిచింది. సుగుణ వయసులో చిన్నది. దాంతో భయము, బాధ, ఏం చేయాలో తెలియని పరిస్థితి. దాంతో ఎన్నో ప్రశ్నలు. ఆ రాత్రంతా సుగుణకి నిద్ర పట్టలేదు. ఎలాగో కాలక్షేపం చేసి తెల్లవారుగానే తల్లిని ప్రశ్నించింది. అమ్మా, నాన్న నిన్ను ఎందుకు కొడతాడు? నేను పెద్దదాన్ని అయ్యాను కదా, ఇప్పుడు కూడా ఇలాగే జీవించాలా? ఈ ఒక్క మాట సుజాతకి గుండెల్లో బాణంలో గుచ్చుకుంది. ఆ రాత్రే సుజాత ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ అవమాన జీవితానికి ముగింపు పలకాలి. సుజాత తన బ్యాగులో కొద్దిగా డబ్బులు, పాత పుస్తకాలు, తన కూతురి ఫోటో ఒకటి పెట్టుకొని ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయింది. కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నప్పుడు మొదటి అడుగు కష్టంగానే ఉంటుంది. సుజాతని బంధువులు ఎవరు స్వీకరించలేదు. సమాజం కూడా చాలా అవమానపరిచింది. ఇంటిని వదిలి వచ్చిన ఆడది గౌరవం కోల్పోయిందిట అంటూ ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరూ బుగ్గలు నొక్కునేవారట. ఏదేమైనా సుజాత మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె తన కోసం, తన కూతురైన సుగుణ కోసం బతకాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఒక చిన్న గదిలో అద్దెకు ఉండడంతో ప్రారంభించింది కొత్త జీవితం. పగలు ఒక పని మనిషిగా పనిచేసేది, రాత్రుళ్ళు కుట్టి పనులు నేర్చుకునేది. ఒకప్పటి అవమానాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ కూడా సుగుణ చేతుల్లో బలంగా మారాయి. ఈ సమాజం ఆమెను ఎలా చూసినా ఆమె
తన దారిలో ముందుకు సాగింది. కొన్నాళ్ళకి కుట్టు పనులు బాగా నేర్చుకున్న సుజాత ఒక బొటిక్ని పెట్టుకుంది. ఆ కుట్టు పనులు చేసుకుంటూ ఊళ్ళో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె షాప్లో ఒక బోర్డు పెట్టుకుందిట. ఆ బోర్డు మీద ఏంటంటే, ఆడవాళ్ళని గౌరవించండి, వాళ్ళు కూడా తక్కువేమీ కాదు అని. సుజాతకి తన చేతులతో కుట్టిన ప్రతి బట్ట కూడా గౌరవం, బలం. ఈ బొట్టుకు పెట్టుకుని సొంతంగా కుట్టడం వల్ల సుజాతకి డబ్బులు మాత్రమే కాదు, గౌరవం కూడా లభించింది. ఒకరోజు తన బొటిక్ దగ్గరికి ఒక పరిచయమైన వ్యక్తి కనబడ్డాడు. ఎవరో కాదు, రాజేష్, సుజాత భర్త. రాజేష్ కళ్ళల్లో సిగ్గు, పశ్చాత్తాపం, మాటల్లో మృదుత్వం. సుజాత, నేను తప్పు చేశాను, నువ్వు ఇలా ఎదుగుతావని ఊహించలేదు, నన్ను క్షమించు అన్నాడు రాజేష్. సుజాత కొంతసేపు మౌనంగా నిలబడిపోయి ఉండిపోయింది. తర్వాత సుజాత మెల్లిగా చెప్పింది, రాజేష్, నీ మాటలు, నీ అవమానాలు, నీ దెబ్బలు నన్ను బలహీనురాలని చేయలేదు. ఆడది ఒంటరిగా బతకగలదు అన్న విషయాన్ని కూడా అవే నాకు నేర్పాయి. ఎవరి ఆధారం లేకుండా ఆడది బతకగలదు అని అర్థం చేసుకున్నాను. నువ్వు నన్ను తక్కువగా చూసావు, కానీ నా విలువ నేను నిరూపించుకున్నాను. ఇక మీదటైనా మళ్ళీ గౌరవంగా చూసుకోదలుచుకుంటే అందరం కలిసే ఉందాం అంది సుజాత. తప్పు తెలుసుకున్న రాజేష్ సుజాతతో కలిసి బతకడానికి నిర్ణయం తీసుకుని వచ్చేశాడు. సుజాత గుండెల్లో బాధ ఉన్నా ఇప్పుడు అది దుఃఖం కాదు, గర్వం. ఆ రాత్రి సుగుణ పక్కన కూర్చుని ఆమె చెప్పింది, సుగుణ, నువ్వెప్పుడూ నీ బలాన్ని మర్చిపోవద్దు. ఎవరైనా నీ విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తే నీ జీవితం వాళ్ళకి జవాబు ఇవ్వాలి. సుగుణ తల్లికి మాట ఇచ్చింది, అమ్మా, నేను నీలాగే బలంగా అవుతాను. సుజాత నవ్వింది. ఆ నవ్వు ఇప్పుడు ఆమెకు విజయగీతం. ఆమె గుండెల్లో ఒక్క భావమే ఉంది, ఆడది బలహీనరాలు కాదు, ఆమెకు సహనము, ధైర్యము, ప్రేమ ఇవన్నీ ఒకే రూపంలో ఉన్నాయి. అందుకే ఆడది బలహీనరాలు కాదు, ఆమెను తక్కువగా చూడకండి. ఆమె కన్నీళ్ళు బలహీనత కాదు, బలం. ఆమె నిశ్శబ్దం ఓటమి కాదు, ఆలోచన. ఆమెకు అవకాశం ఇస్తే ఆమె ప్రపంచాన్ని మార్చగలదు. ఎందుకంటే ఆమె చేతుల్లో సృష్టి ఉంది, భవిష్యత్తు ఉంది, జీవితం ఉంది. ఇది ప్రతి ఆడదానిలో దాగి ఉన్న శక్తి. తన బాధతో తన బలం సృష్టించుకున్న సుజాతల ప్రతి అమ్మాయి తనలోని వెలుగును నమ్మినప్పుడు ఈ ప్రపంచం మారిపోతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం, మంచి మంచి వీడియోలు చేయడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.